ప్రైజ్ ద లార్డ్. యేసుతో జీవించు అనుదిన వర్తమానాలకి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన మీ అందరికీ కూడా నా యొక్క ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మననుదిన వాక్య ధ్యానంలో కీర్తన గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దావీదు ఇక్కడ తల్లడిల్లే హృదయంతో ప్రార్థిస్తున్నాడు. నా ప్రాణము తల్లడిల్లగా అనే మాట నిస్సత్తువును నిస్త్రణను సూచిస్తూ ఉంది. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో వచ్చినటువంటి భారీ వర్షాల వల్ల వరదలు అనేక ప్రాంతాలను ముంచెత్తాయి. అనేక మంది గొప్ప పెద్ద చిన్న అనేటువంటి తారతమ్యం లేకుండా నిరాశ్రయులయ్యారు. అనేక మంది వారిని బలపరుస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. చుట్టూ నీరున్నా కూడా త్రాగే నీరు లేక ఇబ్బంది పడుతూ అనేక మంది బాధపడుతూ ఉన్నారు. చిన్న బిడ్డలను సహితము తొట్టిల్లో పెట్టుకొని మునిగే లోతులో తీసుకువెళ్తున్న దృశ్యాలు ఎంతగానో కన్నీరు తెప్పిస్తూ ఉన్నాయి. చిన్న బిడ్డలు, బాలింతలు, వృద్ధులు వీరందరి కోసం మనం ఎంతగానో దేవునికి ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. మనము ఎక్కడ కూడా నిరాశపడకుండా ప్రభువుకు తప్పనిసరిగా మనం ప్రార్థించుతాము. ఇక్కడ దావీదు తల్లడిల్లే హృదయంతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇంటికి దూరమై అలసిపోయి మానసికంగా దిగజారి అపాయమునటువంటి దావీదు దేవుడికి మొర్రపెడుతూ ఉన్నాడు. దావీదు ఇక్కడ తన హృదయంలో కృంగిపోయాడు. దుఃఖముతో అతని మనసంతా కూడా బాధపడుతూ ఉన్న సమయము. దావీదు ఆపద సమయంలో దేవుని వైపు చూడటము అతనికి దేవునిలో ఉన్న బలమైన విశ్వాసాన్ని ఇక్కడ సూచిస్తూ ఉంది. దావీదు అంటున్నాడు, తన ప్రాణము కృంగిపోయిందని చెబుతూ ఉన్నాడు. ఆధ్యాత్మిక కృంగుదల, శారీరక నిస్సత్తువ ఏదైనా కావచ్చు. ఆ సమయంలో దావీదు యొక్క హృదయము కృంగిపోయింది. అందుకే నా హృదయం కృంగిపోయి ఉంది అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నన్ను క్షేమముగా ఉంచి ఆశ్రయశిలపైకి నన్ను ఎక్కించు ప్రభు అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. దావీదు దేవుడే తన పాలిట సంరక్షకుడు, తన రక్షించే దేవుడు అని విశ్వసించాడు. దేవాది దేవుడే తన భద్రతకు కారకుడు అని దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు. విచారపడి భయపడే సమయాల్లో దావీదు దేవునికి తన్ను తాను అప్పగించుకొని తన హృదయంలో ఉన్న భయమంతటినీ కూడా మనఃపూర్వకమైన ప్రార్థనతో ఆయన్ను వేడుకుంటూ ఉన్నాడు. తన పరిస్థితి అంతటినీ కూడా కనికరముతో, జాలితో దేవుడు మాత్రమే స్పందించగలడని తెలిసి దేవుని కొరకు దావీదు మొర్రపెడుతూ ఉన్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, నేను క్షేమంగా ఉండే ఆశ్రయశిలపైకి నన్ను ఎక్కించుము ప్రభువా అని అంటూ ఉన్నాడు. మీ జీవితంలో కూడా అనేక విషమ పరిస్థితులు మీకు ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. వాటన్నిటినీ మీరు ఎంతో నిరాశతో ఎదుర్కొంటూ ఉన్నారేమో. ఒకవేళ మీకున్నటువంటి బలహీనతలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయేమో. అనేక సమస్యలు మిమ్మల్ని కృంగదీస్తున్నాయేమో. కుటుంబాల్లో మీకున్నటువంటి కలతలు మిమ్మల్ని కలవరపెడుతున్నాయేమో. మీ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయేమో. మీ ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు కూడా చక్కబడటం లేదు అని మీరు దిగులు పడుతూ ఉన్నారేమో. ఎన్నో ఇబ్బందులు మిమ్మల్ని ఇరకాటంలో పడేస్తున్నాయా? అయినా సరే మీ ప్రాణము తల్లడిల్లే పరిస్థితుల్లో మీరున్నా సరే మీరు భయపడవద్దు. మీరు ఎక్కడ కూడా దిగులు పడవద్దు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనకు నిరీక్షణ కలిగించే దేవుడు. యేసు అనే ఆశ్రయశిలపై మీరు ఆధారపడితే ఈ లోకంలోని కష్టములు, దుఃఖములు, ఇబ్బందులు, బాధలు అన్నీ కలిపినా కూడా మిమ్మల్ని అవి ఏమీ చేయలేవు. ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయనే మీ మొర్రకు స్పందించి ఆయన జాలితో జవాబు దయచేస్తారు. ఆయన మాత్రమే మిమ్మల్ని ఎత్తైన కొండపైకి ఆయన ఎక్కించగలరు. ఎత్తైన కొండపైకి నీవున్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఆయన మార్చగలరు. ప్రభువును వెంబడించిన వారి జీవితములు, ప్రభువుపై ఆధారపడిన వారి జీవితములు ఉన్నత స్థితికి ఎప్పుడు కూడా మార్చబడతాయి. చాలామంది ఈ యొక్క మార్పును గ్రహించలేని వారుగా ఉంటూ ఉన్నారు. మనం ఎంతగా దేవునికి మొరపెడతామో ఆయన అంతగా మనల్ని హెచ్చిస్తారు. దావీదును బాధల నుంచి విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా ఊహించినంత ఉన్నతమైన స్థానానికి ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు. వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మన విశ్వాసం ఎప్పుడు కూడా కొండ ఎక్కే అనుభవాన్ని పోలినదై ఉండాలి.
అనేక మంది విశ్వాసంలో కొన్నిసార్లు వారు కొన్నటువంటి పరిస్థితులను బట్టి వారు సడలిపోతూ ఉన్నారు. మనము ఏ స్థితిలో ఉన్నాము, మన యొక్క విశ్వాసం ఇప్పుడు కూడా బలమైన విశ్వాసంతో మనం ఉండాలని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నారు మరియు హెచ్చరిస్తూ ఉన్నారు. గమనించుకొని మనలను మనం సరిచేసుకోగలిగితే దావీదుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము ప్రభు మనకును కూడా అనుగ్రహిస్తారు. ప్రియమైన వారలారా, దావీదులా దేవునికి మొర్రపెట్టి అనుభవాన్ని మనం నేర్చుకుందాం. మన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునికి నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించి ప్రభు అని మనం వేడుకుందాం. అట్టి రీతిగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ యొక్క ఉదయకాల సమయము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మమ్మల్ని మీరు ఎంతగానో బలపరిచినందుకు మీకు వందనములు నాయన. దావీదు విషమ పరిస్థితుల్లో కూడా మీకు మొరపెడుతూ ఉన్నాడు. నా ప్రాణము తల్లడిల్లగా అని తన బాధ అంతా కూడా మీకు తెలియచేసుకుంటున్నాడు. మేము కూడా మా పరిస్థితుల్లో ప్రభు ఎక్కడా కృంగిపోకుండా మీకు మొర్రపెట్టే అనుభవంలోకి మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపచేయండి. ఎవరైతే సమస్యలు ఇబ్బందులతో ఉన్నారో ప్రభా, వారిని వాటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ప్రభా, వరద ముంపుకు గురైనటువంటి ప్రాంతాలన్నీ కూడా ప్రభు బిడ్డలను మీరు సంరక్షించండి. వారి ప్రతి పరిస్థితి కూడా చక్కబెట్టమని ప్రార్థిస్తున్నాను. వారిని ఆదరిస్తున్నటువంటి బలపరుస్తున్న హస్తాలను మీరు దీవించండి. దేశ విదేశం ప్రియులైన వారందరినీ కూడా మీ కృపతో నింపి నడిపించమని నజరుడైన యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.